ఈరోజు మనం చాలా ఫ్రీక్వెంట్ గా వస్తున్నటువంటి స్కిన్ ప్రాబ్లము. ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి ప్రొఫెషనల్ అయిన తర్వాత జాబ్ లోకి ఎంటర్ అయినాక మ్యారేజ్ అన్మ్యారేజ్ ఏదైనా కానీ, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఎవరిలో అయినా కానీ ఇది సాధారణంగా కనబడుతున్నటువంటి అసాధారణమైనటువంటి స్కిన్ ప్రాబ్లం. ఎందుకు సాధారణం అసాధారణం అని వాడానో ఒకసారి మీకు వివరణ తెలియజేస్తాను. మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు రెండు ఇమేజెస్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఒకటి నార్మల్ గా ఉండేటువంటి స్కిన్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి సోరియాసిస్ వచ్చినటువంటి స్కిన్. కింద వరకు కూడా మనకి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ చిన్న చిన్న ఫౌంటైన్స్ లాగా పైకి లేచినవి ఏంటంటే బ్లడ్ వెజల్స్ అండి. స్కిన్ లోపల 7 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ కింద నుంచి ఫ్యాట్ లేయర్, డెర్మిస్, ఎపిడెర్మిస్, పైన ఉండేటువంటి లేయర్ ఏదైతే ఉందో కెరాటిన్ తో తయారవుతూ ఉంటుంది. సో కెరాటిన్ తో తయారయ్యేటువంటి ఆ లేయర్ సోరియాసిస్ దగ్గరికి వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఇన్ఫ్లమేషన్, అంటే స్కిన్ అనేది మనకి ఎలా అయితే తామర వచ్చినప్పుడు ఒక బోర్డర్స్ తో బాగా వాపు గురై ఉంటుందో ఆ విధంగా బోర్డర్స్ తో వాపుకి గురై కనబడుతూ జరుగుతుంది. అదే విధంగా ప్లేక్ ఫార్మేషన్, మనకి ఇమేజ్ లో కనుక చూసినట్లయితే స్కిన్ దగ్గర మనకి చేప పులుసుల మాదిరి రఫ్ గా మనకి టెక్స్చర్ అనేది మారటం మనకు కనబడుతోంది. అదేవిధంగా స్కేల్స్, ఈ చేప పులుసుల మాదిరి ఉన్నటువంటి స్కిన్ దానంతది మనం ఎటువంటి పీల్ అవుట్ చేయకుండానే దానంతది నెక్స్ట్ డే బై డే సాధారణంగా సోరియాసిస్ పేషెంట్ లో నైట్ పడుకుని మార్నింగ్ లేవంగానే ఈ స్కేల్స్ అనేటువంటివి పడిపోవటం మనం చూస్తాం. సో దీనిలో ఏంటంటే ముఖ్యంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ రెండు. ఈ సోరియాసిస్ ఉన్నటువంటి పర్సన్ నుంచి మరొక పర్సన్ కి, అంటే సోరియాసిస్ లేనటువంటి పర్సన్ కి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ అవ్వదు. ఇది ఎందుకని తెలుసుకోవాలి అంటే చూడటానికి మాత్రమే భయంకరంగా ఉండి ఎటువంటి స్ప్రెడబిలిటీ లేనటువంటి డిసీజ్. అంటే దీన్ని సంక్రామిక వ్యాధుల జాబితాలో చేర్చలేదు. ఇది అసంక్రామిక వ్యాధి, ఒకరి నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. ఇక దీనిలో ఉండేటువంటి మరొక ఫీచర్ ఏంటంటే ఈ స్కేల్స్ కానీ, ఆ బాడీలోంచి వచ్చినటువంటి రెసిడ్యూస్ కానీ ఆ డిసీజ్ ని క్యారీ చేయటం కానీ, బాడీ లోపల అవి తీసేస్తే కొత్తవి రావటం అట్లాంటివి ఏవి జరగవు. అంటే ఒక దగ్గర వచ్చినటువంటి ఏదైతే మనకు కనబడుతూ ఉంటుందో స్కిన్ లోపల ప్రెజెంటేషన్, అంతవరకు మాత్రమే అది ఊడిపోయి మళ్ళా రావటం అనేది మనకి గమనించదగింది. అన్లెస్ అంటే కొత్త ప్యాచెస్ అనేవి వాటంతా వస్తాయి తప్ప ఈ స్కేల్స్ వెళ్ళి ఇంకో దాని మీద అంచుకుంటేనో, అదే శరీరం మీద వచ్చినటువంటి వాళ్ళకే వాళ్ళ శరీరంలో పడితేనో, లేదా గోకటం వల్ల అధికంగా ఎక్కువ అవటము, అట్లాంటివి ఏవి కూడాను నార్మల్ ఫంగల్, వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో ఉండే ఫీచర్స్ ఏవి కూడాను ఈ సోరియాటిక్ పేషెంట్స్ లో మనం చూడము. సో కాబట్టి సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళని మనం సమాజంలోంచి వెలివేయటం కానీ, లేకపోతే కుటుంబంలోంచి దూరంగా చూడటం కానీ, వాళ్ళ మీద ఒక రకమైనటువంటి హేయభావాన్ని ప్రదర్శించడానికి కానీ అవకాశం లేదు. ఎటువంటి భయానికి లోనవ్వక్కర్లేదు. బట్ ఆ స్కేల్స్ వల్ల వాటి నుంచి వచ్చినటువంటి ఆ రెసిడ్యూ వల్ల మాత్రం మనకి కొంచెం ఇరిటేషన్ కలిగే ఛాన్స్ ఉంటుంది. అంటే బాగా గాల్లోకి తేలేటు చిన్న చిన్నవి స్కిన్ లేయర్స్ వస్తే మన నోస్ కి వాటికి అవి తగిలినప్పుడు కొంచెం మనకి ముక్కు దురద రావటం, తుమ్ములు రావటం ఇట్లాంటివి కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కొన్ని మెజర్స్ ఉన్నాయి, అవి పాటిస్తూ ఉంటే గనక దానివల్ల ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. సో ఇది బ్రీఫ్లీ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ సోరియాసిస్. నార్మల్ స్కిన్ కంటే కూడా ఈ రకాల ఫీచర్స్ ఉంటాయి. బార్డర్స్ తో ఉండి వాపుతో కూడినటువంటి స్కిన్ ఉంటుంది. అదే విధంగా కింద చూస్తే కనుక పొలుసులు కనబడుతూ ఉంటాయి, పాము పొలుసులు లేదంటే చేప పొలుసుల మాదిరి.
పాము కుబుసం విడిచినట్టు, చేప పొలుసులు వలిచినట్టు స్కిన్ అనేది దానంతది ఊడిపోతూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ కి. ఇంకా గోకే కొద్దీ కూడా ఇంకా ఊడుతూ ఉంటుంది. అంతే తప్ప ఇది ఒకరి నుంచి ఇంకొకరికి సాంక్రామిక వ్యాధి కాదు, అసంక్రామిక వ్యాధి. దీనిలో ఎటువంటి ఫంగల్, బ్యాక్టీరియల్, వైరల్ అనేటువంటి భేదాభిప్రాయం కానీ, వాటిలాగా స్ప్రెడబిలిటీ నేచర్ కానీ, ఇంకొకరి నుంచి ఇంకొకరు స్ప్రెడ్ అవటం కానీ దీనిలో ఎటువంటి పరిస్థితిలో జరగదు. కేవలము ఈ స్కేల్స్ అనేటువంటివి పడిపోయినప్పుడు ఆ వచ్చినటువంటి ఎయిర్ లో అవి కలిసినప్పుడు మనకి మాత్రం కొంత ఇరిటేషన్ అనేది కలుగుతుంది. అది కూడా ముక్కుకి సంబంధించినటువంటి ఇరిటేషన్. స్కిన్ కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది మనం ఫేస్ చేయము. దీనిలో ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సోరియాసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ టైప్స్ ని మనకి డిపెండింగ్ అపాన్ ఇట్స్ ప్రెజెంటేషన్, అంటే ఇది ఏ ప్రదేశంలో వచ్చింది శరీరంలో, అదే విధంగా దాని యొక్క కలర్ ఏ విధంగా ఉంది, దాని నుంచి ఎటువంటి ఎగ్జూడేట్స్ లేదంటే కనుక స్కేల్స్ వస్తున్నాయి అనేటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్లాసిఫికేషన్ అనేది చేయబడింది. మీరు చూసినట్లయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 12 o'clock పొజిషన్ లో మనకి ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అని చెప్పి ఉంది. మీరు దీన్ని మనం సాధారణంగా మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలలో సమ్మర్ సీజన్ లో బ్రెస్ట్ లైన్ కి కింద ఇన్నర్స్ వల్ల ఒక లైన్ లాగా ఏర్పడి అది కొంచెం ఈ విధంగా ప్రెజెంటేషన్ కలిగి ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ లో మనకి సోరియాసిస్ అనేటువంటిది కూడా వస్తుంది. దీనిలో మనం రెడ్నెస్ తో పాటు చెప్పుకున్నటువంటి ఫీచర్స్ కామన్ గా ఉంటాయి, ఇందా చెప్పుకున్నటువంటి ఫీచర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 o'clock పొజిషన్ లో స్కాల్ప్ సోరియాసిస్. ఈ స్కాల్ప్ సోరియాసిస్ అంటే ఏంటంటే, మనకి స్కాల్ప్ అంటే ఏంటంటే ఈ స్కిన్ పై భాగంలో ఎక్కడైతే హెయిర్ మొదలయ్యి ఎండ్ అవుతూ ఉంటుందో దాన్ని స్కాల్ప్ అని చెప్పి అంటాం. తల భాగంలో ఉండేటువంటి ప్రదేశాన్ని దాన్ని స్కాల్ప్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ ప్రదేశంలో ముఖ్యంగా స్కిన్ లైన్స్ ని బేస్ చేసుకుని ఇది రావటం మనకి కనబడుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే కరెక్ట్ గా చెవులకి వెనక భాగంలోను, చెవుల మీదుగా స్కిన్ కి మనకి ఏదైతే హెయిర్ లైన్ ఉంటుందో ఆ హెయిర్ లైన్ కి కరెక్ట్ గా ఎడ్జెస్ లాగా ఇవి రావడం, వాపుకి గురైనట్టు ఉండడం, తలలో కూడా విపరీతమైనటువంటి చుండ్రులో సివియర్ స్టేజ్ సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. సో దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే, అది బాగా కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపిస్తే కనుక కంట్రోల్ అయిపోతుంది ఫాస్ట్ గా. సోరియాసిస్ మాత్రం రిపీటెడ్ గా సీజనల్ గా వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్ డిఫరెన్సియేషన్ అదనమాట. ఇందాక చెప్పుకున్నట్టు మనకి ప్లేక్ సోరియాసిస్ మనం చూసినట్లయితే ఏదైనా తామర పెద్ద పెద్ద ప్యాచెస్ ఒంటి నిండా వస్తే ఉంటుందో ఆ విధమైనటువంటి ప్యాచెస్ అనేటువంటివి ఈ ప్లేక్ సోరియాసిస్ అనేటువంటి దానిలో మనకి కనబడడం జరుగుతోంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఫుట్ రీజియన్ లో చూపిస్తూ ఉన్నారు ఇమేజ్. ఇది 5 o'clock పొజిషన్. దీనిలో పస్టులార్ సోరియాసిస్, మనకి చీము పప్పులు లాంటివి మనకి ఇక్కడ ఉండటం అనేది అబ్జర్వ్ చేయబడింది. ఇటువంటి సోరియాసిస్ లో మాత్రము మనం గనక హైజీన్ మెయింటైన్ చేయకపోతే గనక ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది కలిగేదానికి అవకాశం ఉంటుంది. సెకండరీ టు ద సోరియాటిక్ ప్రెజెంటేషన్, అంటే సోరియాసిస్ లో బ్యాక్టీరియా ఉండదు, బ్యాక్టీరియా అనేది సెకండరీగా వస్తుంది పస్టులార్ సోరియాసిస్ లో. నెక్స్ట్ వచ్చేసి 6 o'clock పొజిషన్ లో సోరియాసిస్ యొక్క అడ్వాన్స్డ్ స్టేజెస్ లో, సోరియాసిస్ వల్ల పట్టించుకోకుండా వదిలేస్తే మనకి ఏంటి శరీరానికి నష్టము అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్, అంటే మనకి కీళ్ళకి సంబంధించినటువంటి వాతాన్ని, కీళ్ల వాతాన్ని ఆర్థరైటిస్ అంటాం. అది సోరియాసిస్ వల్ల కలిగితే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపించారు. ఇమేజ్ అనేది కేవలం చేతులు వేళ్ళు సోరియాసిస్ వచ్చినట్టు చూపించారు. ఇట్ ఈస్ నాట్ యాప్ట్ ఇమేజ్, బట్ మీరు ఇలా పైన ఉన్నటువంటి ఇమేజ్ ని పోల్చుకోండి. చేతులు, మోచేతులు, మోకాళ్ళు, అదేవిధంగా నడుము దగ్గర ఇట్లా ప్యాచెస్ ఉన్న ప్రదేశాలన్నీ కూడాను జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. 7 o'clock పొజిషన్ ఫ్లెక్సురల్ సోరియాసిస్, మనకి ప్రధానంగా ఎక్కడైతే చంకలు యాక్సిలాస్ అంటాం, అదేవిధంగా గజ్జలు గ్రాయిన్స్ అంటాం, అదేవిధంగా మనకి
ఇక్కడ ఉండేటువంటి బెల్ట్ పెట్టుకునేటువంటివి, మొలతాడు కట్టుకునేటువంటివి, మన బందులు నాడాలు ఇలాంటివి కట్టుకునేటువంటి ప్రదేశం. ఎక్కడైతే మనకి చర్మము మాటి మాటికి వంగడం వల్ల ముడతలు పడుతూ ఉంటుందో, ఫ్లెక్సిబిలిటీకి గురవుతూ ఉంటుందో, ఆ ప్రదేశాన్ని బేస్ చేసుకుని ఈ సోరియాసిస్ అనేది ప్రధానంగా ఆ ఏరియాల్లో ఈ విధంగా మనకి చూసినట్లయితే గనక ఇక్కడ మనకి కనబడుతుంది. ఎక్కడైతే మనకి ఆ కర్వేచర్స్ అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటూ ఉంటుందో ఆ రీజియన్ లో ప్రధానంగా ఈ సోరియాసిస్ అనేది కనబడుతూ ఉంటుంది. సోరియాసిస్ లో జనరల్ గా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే బోన్స్ అనేటువంటివి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో సివియర్ కండిషన్ లో ఎలా ఉంటుందంటే మన బోన్స్, స్కల్ బోన్స్ లోపల చిన్న చిన్న పిట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఆ స్కల్ బోన్ గనక మనం అలాగా చేయి పెట్టి పాల్పేట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ లోపల మనకి చిన్న చిన్న పిట్స్ అనేటువంటివి తారసపడుతూ ఉంటాయి. అది స్కాల్ప్ సోరియాసిస్ లో అయితే చేతులకి సంబంధించి ప్లాంటో పామార్ సోరియాసిస్ అంటే పాదాలు చేతులు ఈ రెండిటికి వచ్చేటువంటి సోరియాసిస్ ని ప్లాంటో పామార్ సోరియాసిస్ అంటారు. ప్లాంటా అంటే కాళ్ళు, పామార్ అంటే చేతులు. సో ఆ విధంగా వచ్చేటువంటి సోరియాసిస్ లో చేతి యొక్క వేళ్ల గోళ్ళు అదే విధంగా పాదాల యొక్క వేళ్ల గోళ్ళు ఈ విధంగా మారిపోతాయి. కాల్షియం డెఫిషియన్సీలో కూడా ఇలాంటి ప్రెజెంటేషన్ ఉన్నప్పటికీ కాల్షియం డెఫిషియన్సీలో గోళ్ళకి కేవలం తెల్ల మచ్చలు మాత్రమే వస్తాయి. బ్రిటిల్నెస్ అనేది చాలా లిటిల్ బిట్ పైన ఎడ్జెస్ వరకే ఉంటుంది. వేరే సోరియాటిక్ నెయిల్స్ మాత్రము పూర్తిగా నెయిల్ అంతా కూడా నెయిల్ బెడ్ తో సహా పూర్తిగా కూడా ఇన్వాల్వ్ అయిపోయి చూడటానికి చాలా అందవిహీనంగాను చాలా దారుణంగా గోళ్ళకి పుచ్చొచ్చేసిందా అన్నంత చందాన మనకి కనబడటం మనం చూడొచ్చు. లాస్ట్ వన్ మనకి 11 o'clock పొజిషన్ లో ఉంది గట్టే సోరియాసిస్. ఈ గట్టే సోరియాసిస్ అనేటువంటిది మీరు చూస్తున్నారు కదా ఇమేజ్ ఎంత ఇదిగా ఉందో. ముఖ్యంగా వీపు భాగం, మెడ భాగం, అదేవిధంగా చెస్ట్ ఇవన్నీ కూడాను ఈ విధంగా చల్లేసినట్టు మనం ఒక వడ్లు గాని బియ్యం గాని తీసుకుని పూర్తిగా వెదజల్లేస్తే అవి గ్రౌండ్ మీద పడితే ఎలాంటి ప్రెజెంటేషన్ ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రెజెంటేషన్ పొడ అని చెప్పి అంటూ ఉంటాం మనం. పాము ఊదింది, లేదంటే బల్లి పాకింది, పొడ వచ్చింది అని చెప్పి మనకి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ పొడల్లాగా ఇది మనకి ప్రెజెంటేషన్ లో కనబడుతూ ఉంటుంది. సో ఇవి మనకి సోరియాసిస్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రెజెంటేషన్స్. సో ఇవి కూడా కొన్ని రకాలైనటువంటి ఇమేజెస్ చూడొచ్చు మీరు. ఇందాక చూపించిందేమో రెడ్ కలర్ సోరియాసిస్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా, పస్టులార్ సోరియాసిస్, గట్టే సోరియాసిస్, నెయిల్స్, స్కాల్ప్ అండ్ ఫ్లేక్స్. ఇది మనం చెస్ట్ లైన్ లో వస్తుందని చెప్పి చెప్పుకున్నాం కదా. సోరియాసిస్ ఇన్ బాడీ ఫోల్డ్స్. సోరియాటిక్ ఆర్థరైటిస్ లో ఈ విధంగా ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఉంటుంది. నెయిల్స్, ఎరిథ్రోడెర్మా బ్యాక్ ఆఫ్ ద బాడీ, పస్టులార్ సోరియాసిస్ ఎట్ ఫుట్ రీజియన్, సోరియాసిస్ ఆన్ ద స్కాల్ప్, ఫ్లాక్స్ సోరియాసిస్ అండ్ డ్రాప్ షేప్డ్ సోరియాసిస్, గట్టే సోరియాసిస్ ఆన్ ద ఆర్మ్స్ అనుకోవాలి. ఇవి కొన్ని వల్గార్ సోరియాసిస్, పస్టులార్ సోరియాసిస్, గట్టే సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా. వీటి యొక్క ప్రెజెంటేషన్ మీరు చూసినట్లయితే చిన్న చిన్న పిన్ పాయింటెడ్ గా మనం బయాప్సీ అవి ఎలాంటి ప్రెజెంటేషన్ లో చూస్తామో ఆ విధంగా దీన్ని స్కిన్ బయాప్సీ మోడ్ లో దీన్ని మనకు చూపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో వాటిని ఒక సర్క్యులర్ ఏరియాలో, ఒక ప్రిసైజ్డ్ ఏరియాలో ఆ స్కిన్ యొక్క ప్రెజెంటేషన్, దాని టెక్స్చర్, కలరు, బోర్డర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనకి డిఫరెన్సియేషన్ అనేది తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్. మనకి సైన్స్ అనేది చాలా డెవలప్ అయింది. ఆయుర్వేదిక్ అనేది మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది.
సోరియాసిస్ అనే పదం మాత్రం మోడర్న్ టెర్మినాలజీ, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎన్ ఆయుర్వేదిక్ టెర్మినాలజీ. ఆయుర్వేదిక్ ప్రకారం ఏం చేస్తామంటే మోడర్న్ టెర్మినాలజీలో చెప్పినటువంటి డిసీజ్ కి 100% కోరిలేట్ అయ్యేటువంటి డిసీజెస్ ని మనం పట్టుకుని దానికి చెప్పినటువంటి ట్రీట్మెంట్ ని, దానికి చెప్పినటువంటి ఆహారాలని, విహారాలని మనం ట్యూనప్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా మనం చూసినట్లయితే సోరియాసిస్ అనే దానికి ఈ రోజుకి కూడాను అది బ్యాక్టీరియలా, ఫంగలా, ప్రోటోజోవలా, లేదంటే వైరలా అనేటువంటిది ఏది కూడాను ఒక రకమైనటువంటి టిల్ డేట్ ఎటువంటి నాలెడ్జ్ అనేది మనకి లేదు. ఎందుకు అంటే సోరియాసిస్ అనేది ఒక ఇడియోపతిక్ అని కొంతమంది రీసెర్చర్స్ చెప్తే, పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఏంటి తెలియట్లేదు, ఇన్హెరిటెన్స్ వల్ల రావచ్చు, అంటే జెనెటికల్లీ ఇది ట్రాన్స్మిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందని కొంతమంది, అదే విధంగా కొన్ని రకాల మానసికమైనటువంటి కారణాల చేత సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం, దీనికి కూడాను ఆయుర్వేదిక్ బేసిస్ ఉంది. మనకి మనస్సు అనేటువంటిది స్కిన్ ని బట్టి మనకి కొంత సూచిస్తూ ఉంటుంది. మీకు చాలా సార్లు క్లాసెస్ లో ఎగ్జాంపులరీగా చెప్పడం జరిగింది. మనకి కోపం వచ్చింది అంటే స్కిన్ అనేది, ఫేస్ లో ఉన్నటువంటి స్కిన్ రెడ్ గా తయారవుతుంది. అదే విధంగా బాధలో ఉన్నాం, సారోలో ఉన్నాం అంటే కొంచెం బ్లడ్ తగ్గిపోతే పాలిపోయినట్టు ఉండడం కానీ, లేదు అంటే కనుక బాగా డల్ గా అనిపించడం కానీ, స్కిన్ యొక్క గ్లో అనేది తగ్గడం మనం చూస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్ కనుక రెగ్యులర్ గా ఒక పని కట్టుకుని మనతో ఆడుకుంటే మనకి సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో దీన్ని బలంగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి రీసెర్చ్ ట్రెండ్ ప్రకారము స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ బోత్ ఆర్ ద మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద సోరియాసిస్ అని చెప్పి స్ట్రాంగ్ గా రీసెర్చర్స్ అందరూ కూడాను నమ్మడం జరుగుతోంది. అయితే ఇక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్స్ కింద కొంతమంది చేసినటువంటి క్లైమ్స్ ప్రకారము జెనెటికల్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఒకటి, అంటే మనకి ప్రతిదీ కూడా జెనెటికల్లీ ప్రతి ఒక్కరిలో కూడా అన్ని రకాల డిసీజెస్ కి సంబంధించినటువంటి కోడ్స్ అనేవి తయారైపోయి ఉంటాయి. క్యాన్సర్ ఎప్పుడు రావాలి ఏంటి అనేది కూడా ముందుగానే ఉంటుంది. కానీ మనం దానికంటే ముందుగా టొబాకో కన్సంప్షన్ చేయటం, ఆల్కహాల్ కన్సంప్షన్ చేయటం, బాగా కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్ వాడటం, పెస్టిసైడ్ ఫుడ్ వాడటం, ఇలాంటివి చేసుకుంటూ పోతే, మైక్రో ఓవెన్స్ వాడటం, ఇవన్నీ చేసుకుంటూ పోతే అది ప్రీడిస్పోజ్ అవుతుంది. అందుకే మనం చూస్తా ఉన్నాం కార్డియాలజిస్ట్ హార్ట్ అటాక్ తో చనిపోయారు, తక్కువ ఏజ్ లో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్. డాక్టర్ గారు తొందరగా ఒబెసిటీతో చనిపోయారు, లేదంటే సమ్ ఇలాంటి న్యూస్లు అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఎందుకు డాక్టర్స్ అని చెప్తున్నానంటే ఎవరు దేనికి ఎక్సెప్షన్ కాదు. ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ హెల్త్ ఆస్పెక్ట్ లో వాళ్ళు జాగ్రత్తలు అనేటువంటివి కంపల్సరీ తీసుకోవాలి. ఆ జెనెటికల్ ప్రిడిస్పోజింగ్ కనుక జరిగితే గనక ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ లో ఈ సోరియాసిస్ కూడా ఉంటుంది. సో జెనెటికల్లీ వచ్చేటువంటి ప్రాబ్లం యొక్క ఛాన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సోరియాసిస్ గురించిన అవగాహన పెంచుకోవడం, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను చెప్తాను ఆహారాలు ఎటువంటివి తినాలి, ఎటువంటివి తినకూడదు, వాటన్నిటి గురించినటువంటి అవగాహనని పెంచుకోవడం, దానివల్ల మనకు ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారు ఇటువంటి వాటిని, అంటే సెల్ఫ్ గా మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ మన బాడీకే నెగిటివ్ గా పనిచేస్తూ ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రెగ్యులేషన్ కోసం మనం చేయగలిగినటువంటి పనులు, ఒకటి డైట్, రెండు స్లీప్, మూడు వచ్చేసి మన యొక్క బిహేవియరల్ చేంజెస్, అంటే మనం ఉండేటువంటి విధానాల్లో మార్పుల వల్ల మన యొక్క మానసిక అండ్ శారీరక పరిస్థితుల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ విధంగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, సపోజ్ మనం డస్టీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం, ఆల్రెడీ సోరియాసిస్ అనేది ఉంది. సోరియాసిస్ కి పడనటువంటి ఎన్విరాన్మెంట్ ఏంటంటే సాల్టీగా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్స్. ఫర్ సపోజ్ ఏ పేషెంట్ ఆఫ్ సోరియాసిస్ లివింగ్ ఇన్ విజయవాడ ట్రాన్స్ఫర్ టు వైజాగ్ ఆర్ బందర్, మచిలీపట్నం. సో he may exposed to seashore and ఎయిర్ ఓవర్ ఫ్రమ్ ద సీస్, అంటే మనకి సముద్రాల మీద నుంచి వచ్చేటువంటి ఉప్పటి గాలి, ఉప్పుతో కూడినటువంటి గాలి, అదే విధంగా ఉప్పుతో కూడినటువంటి నీళ్లు అనేటువంటివి ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు ఈ సోరియాసిస్ అనేది బాగా పెరగడం అనేటువంటిది అబ్జర్వ్ చేయబడింది. సో బెటర్ ఏంటంటే సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళు ఆప్షన్ ఉంటే గనక దే కెన్ మేక్ ఎ చాయిస్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విచ్ ఈస్ నాట్ నియరర్ టు ద సీ.
సో అలాంటివి కొన్ని టెక్నిక్స్ పాటించడం ద్వారా మందులు వాడుకోవటము, అదే విధంగా కొన్ని రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అటువంటి వాటినే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటాం. ఇక లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. ఇన్ టైమ్లీ స్లీప్ తీసుకోకపోవడము, ఎక్స్ట్రా అవర్స్ పనిచేయడము, నైట్ అవుట్స్ చేయడము, అదే విధంగా డే టైమ్ స్లీప్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడాను మనకి ఈ సోరియాసిస్ లాంటివి రావడానికి, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడానికి కారణాలు అవుతాయి. ఇక ఇన్ఫెక్షన్స్, సాధారణంగా మనకి డాండ్రఫ్ అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని గనక నార్మల్ గా నిమ్మకాయో, పెరుగు, మెంతిపిండి ఇట్లాంటివి పెట్టుకుని క్లీన్ చేసుకుంటా ఉంటే అది సెబోరిక్ డెర్మటైటిస్ అనేటువంటి దానిలోకి వెళ్లకుండా ఉంటుంది. సెబోరిక్ డెర్మటైటిస్ అంటే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా లోపలికి చొచ్చుకుపోయినటువంటి డాండ్రఫ్ యొక్క కండిషన్, బాగా హార్డ్ గా ఉంటుంది. కొంచెం పనిగట్టుకుని గనక దాన్ని క్లీన్ చేసుకుంటా ఉంటే నీట్ గా తగ్గిపోతుంది. ఆ సెబోరిక్ డెర్మటైటిస్ కండిషన్ లో కూడా నెగ్లిజెన్సీ వహిస్తే అది శరీరంలో ఉండేటువంటి ఈ సోరియాటిక్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడాను ట్రిగ్గర్ చేయటం వల్ల వాళ్ళకి ఇన్హెరిటెన్స్ గా వచ్చేటువంటి సోరియాసిస్ ప్రీడిస్పోజ్ అయిపోయి వెంటనే వాళ్ళు సోరియాటిక్ పర్సన్ గా మారిపోతారు. వన్స్ సోరియాటిక్ పర్సన్, లైఫ్ టైమ్ సోరియాటిక్ పర్సన్ ఆల్మోస్ట్. ఎందుకు అంటే దాన్ని మనం కంట్రోల్ చేసినంత సేపు బానే ఉంటుంది. కొంచెం కనుక పొరపాటున మళ్ళా ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ నేను చెప్తాను, ఆ ఫ్యాక్టర్స్ జోలికి పోయారంటే మటుకు 10 ఏళ్ల వరకు రానటువంటి సోరియాసిస్ కూడా 10 ఏళ్ల 1 గంటలో వచ్చేస్తుంది. అంత దారుణంగా ఉంటుంది సోరియాసిస్ ని మెయింటైన్ చేయటము, అదే విధంగా దాంతో ఫైట్ చేయడం. సో కాబట్టి ఇన్ఫెక్షువస్ కండిషన్స్ అనేటువంటివి ఎడాపెడా యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు మనం ఓటీసీ, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి వాడటం అనేటువంటివి చాలా హార్మ్ఫుల్ గా ఉంటాయి సోరియాటిక్ కండిషన్స్ లో. అదే విధంగా స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ హార్మోన్స్ అనేటువంటివి ఏజ్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటాయి. సో హార్మోన్స్ కి సంబంధించి మన డిస్ఫిగర్మెంట్ ని తగ్గించుకోవడానికి కానీ, హెయిర్ గ్రోత్ కి సంబంధించి కానీ, లేకపోతే మగతనం స్త్రీతనాన్ని పెంచుకోవడానికి రకరకాల హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ ఉంటూ ఉంటాయి. సో అటువంటి ట్రీట్మెంట్స్ ఏవైనా వికటించినప్పుడు కూడా మనకి సోరియాసిస్ అనేది వస్తుంది. అదే విధంగా హార్మోనల్ చేంజ్ అయ్యేటువంటివి మెనోపాజల్ స్టేజ్, అదే విధంగా మెనార్కేటైన్ అయినప్పుడు ఇలా చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ హార్మోనల్ చేంజ్ వల్ల వచ్చేటువంటి సోరియాసిస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ ట్రామా. స్కిన్ కి జరిగినటువంటి చెప్పుకున్నాం కదా, మనం స్కాల్ప్ లోపల చిన్నగా ఉన్నటువంటి డాండ్రఫ్, సెబోరిక్ డెర్మటైటిస్, నెక్స్ట్ సోరియాసిస్. సో ఆ విధంగా స్కిన్ కి జరిగినటువంటి ట్రామాని కనుక మనం ప్రాపర్ గా ట్రీట్ చేయలేకపోతే కూడాను అది కాలక్రమేణా సోరియాసిస్ లాగా పరిణమించేదానికి అవకాశం ఉంది అని చెప్పి మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. సిమ్టమ్స్ ఆఫ్ సోరియాసిస్, మనం ఇందాక చెప్పుకున్నట్టు రెడ్ కలర్ ప్యాచెస్ అనేది ఉంటాయి. స్కిన్ కవర్డ్ విత్ సిల్వరీ స్కేల్స్, ఎలా అయితే చేప పొలుసులు ఉంటాయో ఆ విధంగా స్కేల్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే డ్రైనెస్ ఉంటాయి, పగుళ్ళు ఉంటాయి వాటి మధ్యలో. ఎలా అయితే నేల బీటలు వారితే ఏ విధంగా ఉంటుందో అలా పొగుళ్ళతో ఉంటాయి, క్రాక్స్ ఉంటుంది స్కిన్ అంతా కూడాను. వాటిని గోకినప్పుడు కొన్నిసార్లు అక్కడి నుంచి పెటికల్ హెమరేజెస్ అనేటువంటి చిన్న చిన్నగా బ్లడ్ లీకేజ్ అనేటువంటివి జరుగుతూ ఉంటుంది. అదే విధంగా విపరీతమైనటువంటి దురద, మంట, అదే విధంగా పచ్చిదనం అనేటువంటిది ఉంటుంది. అరే నాకు ఒళ్ళంతా బాగా నలగొట్టినట్టు అయిపోయింది, పచ్చిగా ఉంది, అంత ఎక్కడ కదిలించినా కూడా నొప్పులుగా ఉన్నాయి అంటూ ఉంటాం కదా, అలా రెగ్యులర్ గా 24/7 వాళ్ళకి స్కిన్ అనేది ఆ విధంగా ఉంటూ ఉంటుంది. బాగా టఫ్ గా థిక్ గా మారిపోయి గుంటలు పడిపోయి నెయిల్స్ అన్ని కూడాను రిడ్జెస్ కలిగి, అంటే అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చువేషన్స్ కలిగి, బూరెలు ఎలా అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఎలివేషన్స్ ఉంటాయో ఆ విధంగా నెయిల్స్ లోపల ఎయిర్ చేరిందా అన్నంత ఇదిగా మారిపోయి తెల్ల తెల్లగా ఒక రకంగా అందవిహీనంగా ఉంటూ ఉంటాయి. ఇక జాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్స్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ లో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ విధమైనటువంటి స్టిఫ్నెస్, జాయింట్ స్టిఫ్నెస్, అదే విధంగా స్వెల్లింగ్, ఇందాక ఇమేజ్ లో చూపించినట్టు జాయింట్ చుట్టూ కూడా ఎర్రగా ఎవరన్నా కొడితే వాపులకు గురైనట్టు ఆ విధంగా మనకి కనబడటం జరుగుతుంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ లో వచ్చేసరికి మనం గట్టే సోరియాసిస్ లో లాగా పొడలాగా సన్నగా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న స్కేల్స్ తో అవి వస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే సోరియాసిస్ రాబోతుంది, సోరియాసిస్ వచ్చేసింది అనే దానికి ఫీచర్స్ ఎలా ఉంటాయంటే అక్కడ ఉన్నటువంటి స్కిన్
ఊడిపోతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి ఎక్కువ సార్లు రాదు. మనకి మామూలుగా స్కిన్ అనేది పీల్ అవుట్ చేసుకుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది, వ్యాక్సింగ్ చేసుకుంటే మళ్ళీ రీగ్రో అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి స్కిన్ సోరియాసిస్ లో లాస్ అయితే దాదాపు 50% అనేది తిరిగి రాకుండా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి స్వెట్టింగ్ నేచర్, అంటే చెమట పట్టి మనం చూడటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా మనం సోరియాసిస్ కి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు, అదే విధంగా వాటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్, సైన్స్ అనేటువంటి వాటి గురించి చెప్పుకుంటున్నాం. ఇక ఈ మనిషి కొంచెం సోరియాసిస్ వచ్చినటువంటి వాళ్ళు బాగా డల్ గా నీరసంగా కనబడుతూ ఉంటారు, ఫెటిక్ అంటూ ఉంటాం. రీజన్ ఏంటంటే స్కిన్ ఎవరికన్నా కానీ కొంచెం చిన్న మొటిమ వస్తేనే మనం విలవల్లాడిపోతూ ఉంటాం. అట్లాంటిది స్కిన్ అంతా కూడాను, శరీరం అంతా కూడా ఇలా మారిపోతే చాలా బాధగా ఉంటుంది వాళ్ళకి. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ లక్షణాలు తొందరగా కనబడుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి స్కిన్ అంతా కూడా ముందుగానే ముసలితనపు ఛాయల్లో రింకిల్స్ అంటాం కదా, అవన్నీ కూడా స్కిన్ అంతా వచ్చేస్తాయి. ఫేస్ అయితే మటుకు డల్ అయిపోయి నల్లగా ఏజ్డ్ పర్సన్ లాగా కనబడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడాను సోరియాసిస్ కి ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆయుర్వేద పరంగా దీన్ని ఏకకుష్టము, కిటిబ కుష్టము అనేటువంటి పేర్లతో పిలవటం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దీన్ని చూసినట్లయితే దాని ఫీచర్స్ ని ఆధారంగా చేసుకుని ఆహార పదార్థాలు ఎటువంటివి తీసుకుంటే అధికంగా ఇది ఎక్కువ అవుతుంది, లేదా ఇది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటివి చెప్పారు. వాటి లిస్ట్ చాలా ఉంది, నిదానంగా చెప్తూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మూలకం, అంటే రాడిష్. మనకి ముల్లంగి అనేటువంటిది అధికంగా తినడము, వెల్లుల్లిపాయ అనేటువంటిది అధికంగా తినడము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, తాంబేళ్లు ఇలాంటి నీటిలో తిరిగేటువంటి జీవులని ఎక్కువగా తినడము, ఆ తినేటువంటి వాటిని పాలు గాని మజ్జిగ గాని పోసి పులుసు రూపంలోనూ, లేదంటే కొంచెం డిషెస్ తయారు చేసుకునేటువంటి ప్రాసెస్ లో పాలు, మజ్జిగ, పెరుగు ఇలాంటివి కలిపి ఎక్కువగా వండుకుని తినడం, ఇలాంటివి ప్రధానంగా మనకి ఈ సోరియాసిస్ కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడిసిన్స్ రూపంలో అధిక మోతాదులో పిప్పళ్ళు, కాకమాచి అంటే మనం కామంచికాయలు అని చెప్పుకున్నాం అవి, లగుచా ఫ్రూట్, అదేవిధంగా రేక్కాయలు అలాంటివి ఉంటాయి, అవి ఎక్కువగా తినడము, వాటి లోపల ప్రాసెస్ చేసుకుని మజ్జిగతోనూ పాలతోనూ లేదంటే పెరుగుతోనూ ప్రాసెస్ చేసుకుని తినడము, ఆల్కహాల్ అనేటువంటి దాన్ని అధిక మోతాదులో కన్జ్యూమ్ చేస్తూ ఉండడము, తర్వాత ఆకుకూరల్ని పాలతో కలిపి ప్రాసెస్ చేసుకోవడము, లేదంటే ఆకుకూరలతో మిల్క్ షేక్స్ లాంటివి చేసుకుని తాగడము, మాంసాహారం తినేటప్పుడు పక్కనే తేనెని పెట్టుకుని తేనెని పైన వేసుకుని మాంసాహారాన్ని తినేటప్పుడు తీసుకోవడము, తర్వాత బార్లీలు, శనగలు, తర్వాత చిరుధాన్యాలు అని చెప్పి మనం ఏవైతే ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామో వాటిని అధిక మోతాదులో తినడము, వాటిని పాలతో గాని మజ్జిగతో గాని పెరుగుతో గాని అధిక మోతాదులో వండుకుని తింటూ ఉండడము, ఆయిల్స్ తో బాగా డీప్ ఫ్రై చేసుకుని వాటిని స్నాక్స్ లాగా తినడము, ఈ కారణాల వల్ల ప్రధానంగా మనకి ఈ సోరియాటిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ అవ్వటం అబ్జర్వ్ చేయబడింది ఆయుర్వేద పరంగా. మరి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అంటే సాత్వికమైనటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్ లో ముఖ్యంగా నీటిలో తిరిగే వేటిని కూడా తినకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ గా మనం చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఆయిల్ ఫుడ్స్ అనేవి కూడా అధికంగా తినకూడదు అని చెప్పుకున్నాం. సో దట్ బేకరీ ఫుడ్స్ కానివ్వండి, స్నాక్ ఐటమ్స్ అవన్నీ కూడాను బంద్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇందాక చెప్తూ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ లో సాల్ట్ అనేటువంటిది బాగా ఎక్కువగా చేస్తుంది అని చెప్పాను. సాల్టీ, హై సాల్టీ ఫుడ్స్, సాల్టీ ఎన్విరాన్మెంట్, సాల్టీ వాటర్ ఫర్ డ్రింకింగ్, సాల్టీ వాటర్ ఫర్ బాతింగ్, స్నానం చేయడానికి, కడుక్కోవడానికి, లేదంటే తాగేటువంటి నీళ్లు కూడా ఉప్పుగా కొంచెం ఉంటే కనుక దానిలో మనం లెమన్ జ్యూస్ లో సాల్ట్ వేసుకుని తాగే వాళ్ళు ఉంటారు, మజ్జిగలో సాల్ట్ వేసుకుని తాగే వాళ్ళు ఉంటారు. ఆ కారణాలు ఎక్కువ మోతాదులో ఎక్కువ సార్లు చేసినా కూడా మనకి సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో అది కొంచెం సోరియాసిస్ ని మరింత ఉధృతం చేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక పప్పు ధాన్యాల్లో వచ్చేసి మినుములు అనేటువంటివి ఎక్కువగా తినకూడదు. తర్వాత కందులు, శనగలు ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇటువంటివి ఏవి కూడా ఎక్కువగా తినకూడదు. పెసలు మాత్రము ఎక్సెప్షనల్, పెసల్ని నార్మల్ గా మనం తీసుకునేటువంటివి తీసుకోవచ్చు.
నీళ్ళని కూడాను చల్లటి ఎన్విరాన్మెంట్ మీరు చూసినట్లయితే ఈ రైనీ సీజన్ దగ్గర నుంచి వింటర్ స్ప్రింగ్ అయిపోయే వరకు కూడాను, మాన్సూన్ సీజన్ వరకు కూడాను మనకి బాగా ఎక్కువగా ఈ సోరియాసిస్ అనేది ప్రబలటం మనం చూస్తాం. సమ్మర్ సీజన్ లో కొంచెం రిలీఫ్ ఇస్తుంది, ఎండ వేడి తట్టుకునేటువంటి వాళ్ళకి మళ్ళా వాళ్ళలో చెమట శరీరం కలిగిన వాళ్ళకి మళ్ళా ఇంకా ఉధృతి అవుతుంది, మళ్ళా అక్కడ వాళ్ళకి స్వెట్టింగ్ అవడం వల్ల కొంచెం ఉధృతి అనేది కనబడుతుంది. ఓవరాల్ గా చల్లదనం అనేటువంటిది సోరియాసిస్ కి పడదు. ఎందుకంటే ఆల్రెడీ స్కేలింగ్ అనేటువంటిది ఉంటుంది, రోక్షత్వం అనేది ఉంటుంది, దానివల్ల డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. సో దట్ ఆ డ్రైనెస్ అనేటువంటిది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి చల్లదనం అనేటువంటిది పడదు. చన్నీటి స్నానాలు, చన్నీళ్లు తాగడము, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడాను, ఐస్ క్రీమ్స్ అవి కూడా సోరియాసిస్ వాళ్ళకి మంచిది కాదు. సో వాళ్ళు ఎప్పుడు కూడాను హాట్ వాటర్ నే తీసుకోవాలి, హాట్ వాటర్ బాతే చేయాలి. ఇక నేను కొన్ని రకాలైనటువంటి హోమ్ లో చేసుకోదగినటువంటి రెమెడీస్ గురించి చెప్తున్నాను. సోరియాసిస్ వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఎప్పుడూ కూడా బాడీని ఎనాయింట్మెంట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఆయిలీగా ఉండేట్టు చూసుకోవాలి. ఆయిలీగా ఉండడం కోసం మనకి ఈజీగా దొరికేటువంటి ముఖ్యమైనటువంటి స్కిన్ కు ఉపయోగపడేటువంటి ఆయిల్స్ లో ప్రప్రథమంగా వచ్చేటువంటిది నువ్వుల నూనె. నువ్వుల్లోనికి ఆయుర్వేదం పెద్దపీట వేసింది. దీనిలో ఏంటంటే నరిష్మెంట్ తో పాటు ఎక్కువ స్నిగ్ధత్వాన్ని, స్టికీగా ఉండేది ఎక్కువగా ఇస్తుంది. ఆ తర్వాత కొబ్బరి నూనె. ఆ తర్వాత మనకి సాధారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ లో మంచిగా ఉపయోగపడేది, ఎక్కువగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో వాడేది కానుగ నూనె. గానుగ చెట్టు అంటారు కదా, దానికి సంబంధించినటువంటి నూనె. ఈ తైలాలు మూడు కూడాను మిక్స్ చేసి కానీ విడివిడిగా కానీ రోజుకు ఒక రకం కానీ వాడుతూ ఉంటే డ్రైగా స్కేలీగా ఉన్నటువంటి స్కిన్ గ్లోగా, షైనీగా, కలర్ఫుల్ గా మారిపోతుంది, ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే మీరు చాలా సార్లు మనం చెప్పేటువంటి వాటిని వాడి చూస్తున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ టిప్ కూడా ఒకసారి పాటించి చూడండి. ఎవరికైనా కాళ్ళ దగ్గర కానీ, చేతుల దగ్గర కానీ, మొహం దగ్గర కానీ స్కేలీ స్కిన్ అంటే డ్రైగా ఉన్నటువంటి స్కిన్ టెక్స్చర్, ముసల్తనపు ఛాయలు, రింకిల్స్ ఇలాంటివన్నీ వస్తే ఒక రోజు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోండి, ఒక రోజు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోండి, ఇంకొక రోజు కానుగ నూనెతో మసాజ్ చేసుకోండి. మీకు మంచి సత్ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఇక సోరియాసిస్ అనేది ప్రబలంగా ఉండి దురద ఎక్కువగా ఉంది, అదే విధంగా కొంచెం మంట, వాపు అనేవి ఎక్కువగా ఉన్నాయి, అవి కూడా కంట్రోల్ అవడానికి ఈ మూడు ఆయిల్స్ తో పాటు కొంచెం మనం వేప నూనె, అదేవిధంగా ఆముదము, వేప నూనె, ఆముదము, ఆవ నూనె అనేటువంటివి కూడా యాడ్ చేసుకుంటే కనుక ఆ మంట, దురద, వాపు అనేటువంటివి కూడా బాగా కంట్రోల్లోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ సోరియాసిస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బాడీలో ఉండేటువంటి కఫ దోషం వల్ల అధికంగా స్కిన్ అనేటువంటిది పిత్తానికి సంబంధించిన ఏరియా, అది దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ ఎక్సెస్ గా ఉన్నటువంటి కఫ పిత్త దోషాలను నిర్హరణ చేయటం కోసం కఫ దోషానికేమో వామిటింగ్, దీనికి మదన ఫలము, మంగకాయ అని చెప్పి మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. ఆ మదన ఫలం మంగకాయని తీసుకొచ్చి కొట్టి దానిలో ఉన్న గింజ తీసేసి పైన ఉన్నటువంటి తొక్కుతో పౌడర్ చేసుకుని జస్ట్ లైక్ కరక్కాయ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఆ చేసుకున్నటువంటి పౌడర్ ని అంతర్నక ముష్టి ప్రమాణము, ఆ పౌడర్ ని కనుక మనం చేతిలోకి తీసుకుని వేలు ఈ విధంగా మడత పెట్టి చేయిని ఈ విధంగా ముడిచేస్తే మనకి లోపల ఎంత పడుతుందో అంత పౌడర్ ని మనం తీసుకోవాలి. ఆ పౌడర్ ని మనం పాలలో ఒక 3 to 4 లీటర్స్ పాలు దగ్గర పెట్టుకుని చిన్న గ్లాసు పాలలో ఆ పౌడర్ ని కలుపుకుని తాగేసి ఇక గబగబా మనం పాలు అనేటువంటివి తాగేసేయాలి లోపలికి. హార్ట్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ పెరిగినటువంటి వాళ్ళు ఈ ప్రయోగాన్ని దయచేసి ఇంట్లో ఎవరికి వాళ్ళు చేయొద్దండి. నార్మల్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. దీన్ని గనక పర్ఫెక్ట్ గా చేసుకుంటే స్కిన్ లో ఉండేటువంటి బ్లెమిషెస్ అన్ని కూడా ఫాస్ట్ గా రికవర్ అవుతారు. దీన్ని వమన కర్మ అని చెప్పి అంటారు. ఈ మంగకాయ అనేటువంటిది వమనంలో బెస్ట్ మెడిసిన్ కింద చెప్పబడింది. దీన్ని తాగడంతోనే మనం ఎటువంటి చేతులు పెట్టి లేదంటే గొంతులో ఒంగుని ఇట్లాంటివేవి చేసుకోకర్లేదు. మనం ఇలా కూర్చుని కొంచెం అలా బెండ్ అయి ఉంటాము, దానంతదే ఫౌంటైన్ లాగా లోపల నుంచి తాగినటువంటి పాలు దోషాలన్నీ కూడాను బయటకు వచ్చేస్తాయి. దీన్ని వమన కర్మ అని చెప్పి అంటారు.
సో ఇది మనకి బెనిఫిట్ ని ఇచ్చేటువంటి అంశము వమన కర్మ. ఇక తర్వాత విరేచన కర్మ. ఈ విరేచన కర్మకి ప్రధానంగా మనం వాడేటువంటి ద్రవ్యాల్లో ఏరండ తైలము అంటే ఆముదం అనేటువంటిది మంచిదిగా చెప్పబడుతూ ఉంది. ఎందుకు అంటే స్నిగ్ధత్వం కలిగి ఉండి రూక్షత్వం ఉన్నటువంటి శరీరాలని ఎక్కువగా వాతహరంగా చేసి, స్కేలీ స్కిన్ అనేటువంటిది వాత లక్షణం కాబట్టి వాతహరంగా చేసి పిత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి నేచర్ ఈ ఆముదానికి ఉంటుంది. సో ఆముదాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో ఉదయం పూట 4 చెంచాల మోతాదులో ఉదయాన్నే పరగడుపును తీసుకుంటే 4 నుంచి 10 వరకు మోషన్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది పెద్దవాళ్ళకి. అదే చిన్నపిల్లలు అయితే గనక 10 ఏళ్ల లోపు వాళ్ళైతే గనక 1.5 చెంచా 1 చెంచా వరకు మాత్రం తీసుకోవచ్చు. 10 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వాళ్ళైతే 2 చెంచాలు, 16 ఏళ్లు పైబడి 60 ఏళ్ల లోపు వాళ్ళైతే 4 చెంచాలు, మళ్ళీ 60 ఏళ్ల నుంచి రివర్స్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఆముదాన్ని గనక విరేచన కర్మకు వాడినట్లయితే ఈ సోరియాసిస్ కి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ వమన విరేచన కర్మలు అదే విధంగా స్నేహన కర్మ అంటాం. ఇందాక మనం ఆయిల్ అభ్యంగం చేసుకోవడాన్ని స్నేహన కర్మ అంటాం. ఈ విధంగా ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా ఉన్న దోషాలని మనం కంట్రోల్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా సోరియాసిస్ లో ఎటువంటి మార్పు లేదు అన్నప్పుడు కొన్ని రకాల ఔషధాలని మనం వాడటం జరుగుతూ ఉంటుంది. అవి ముఖ్యంగా నెయ్యితో తయారైనటువంటి తిక్త ఘనాలతో తయారైనటువంటి ఘృతాలు అనేటువంటి వాటిని మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ఆ తిక్తక గణాలు అంటే ఏంటంటే మనకి తిప్పతీగ, అదేవిధంగా మంజిష్ట, కుటజ, వేప, తర్వాత రక్త చందనము, పటోల, ఇవన్నీ కూడాను తిక్తగణ ద్రవ్యాల కింద మనకి వస్తే, కొన్ని సుగంధ ద్రవ్యాలుగా వాడేటువంటివి, బ్లడ్ ప్యూరిఫైయర్స్ గా వాడేటువంటివి షారిబా, అదేవిధంగా అడ్డసరపు ఆకు, ఉసిరికాయ, పసుపు, కస్తూరి పసుపు, అతి మధురము, ఇవన్నీ కూడాను మనం సుగంధ ద్రవ్యాల కింద లేదంటే బ్లడ్ ప్యూరిఫైయర్స్ కింద హెయిర్ అండ్ నెయిల్ గ్రోత్ కి, హెయిర్ అండ్ నెయిల్ ప్రాబ్లమ్స్ లో వాడేటువంటివి, రసాయనంగా వాడేటువంటివి, ఇమ్యూనిటీ పవర్ ని పెంచేటువంటివి, సి విటమిన్ కలిగినటువంటివి మనం ఈ మెడిసిన్స్ లో వాడటం జరుగుతూ ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ వాటికి సంబంధించినటువంటి ఫార్ములేషన్స్ అనేవి డిఫరెంట్ ఇండివిజువల్స్ లో డిఫరెంట్ గా మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం వాడేటువంటి ద్రవ్యాల్లో మనకి తెలిసినటువంటివి ఈజీగా చిన్నగా ఒక్కొక్క సింగిల్ డ్రగ్ లాగా వాడుకోదగినటువంటివి మంజిష్ట అనేటువంటిది మనం ఆల్రెడీ హెర్బల్ టూర్ లో ఒకసారి మీకు పరిచయం చేశాను. అదేవిధంగా తిప్పతీగ కషాయము, దీన్ని కూడా మీకు హెర్బల్ టూర్ లో పరిచయం చేశాను. అడ్డసరము రసాన్ని ఏ విధంగా తీసుకుని తాగాలి అని హెర్బల్ టూర్ లో మీకు పరిచయం చేశాను. సో ఈ విధంగా మనకి తిక్త స్కందానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ అనేవి స్కిన్ ప్రాబ్లమ్స్ లో ప్రధానంగా పిత్తాన్ని, కఫాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి రసము చేదు రసం. సో చేదుగానే ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడాను. దాన్ని కఠినంగా ఉన్నప్పటికీ ఎంతో ఉపయోగకరమైనటువంటి లాభాన్ని అందిస్తాయి కాబట్టి వాటిని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఈ సోరియాసిస్ అనేటువంటి భయంలోంచి బయటకు వచ్చి నార్మల్ గా అదొక చిన్న దోమ కుడితే వచ్చే దద్దురులాగాను, లేదు అంటే కనుక మనకి రెగ్యులర్ గా వచ్చే చిన్న చిన్న తామర లాంటివి రింగ్ వామ్స్ లాగాను దాన్ని మనం ఫేస్ చేసేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ క్లాస్ ద్వారా మీరు అందరూ కూడా పొంది ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు క్లాస్ ఇక్కడతో కన్క్లూడ్ చేస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి, క్లారిఫై చేస్తాను. శ్రీదేవి గారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇది అదే స్కాల్ప్ది వచ్చున్నది, అదే సిస్టర్కి, అక్కకి సార్ ఒకసారి అడిగాను కదా. అది సార్ అది ఇక్కడ అదే నెక్ పైన మీరు చూపించారు కదా ఇమేజ్, అలానే ఉంది. బట్ మనకి హెడ్ లో కూడా ఉంటుందా సార్ అది? అదే చెప్తున్నానండి, అది ఏంటంటే స్ప్రెడబుల్ డిసీజ్ అయితే కాదు. ఆ పర్సన్ వరకు మాత్రం అది ఇక్కడ స్కాల్ప్ లో ఉంది, దాన్ని కనుక ట్రీట్ చేయలేదంటే కనుక
చేతుల దగ్గర కానీ, చంకల్లో కానీ, మెడల దగ్గర కానీ, ఇట్లా ఎక్కడన్నా మనకి చెమట ఎక్కువ నిలబడేటువంటి ప్రదేశాల్లోకి రిపీటెడ్ గా అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్. ఒకవేళ అది క్యూర్ అయ్యింది అంటే తగ్గింది అంటే మళ్ళీ అది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటదా సార్? చెప్పే కదండి, వన్స్ సోరియాసిస్ లైఫ్ లాంగ్ సోరియాసిస్ అనేది మనం తీసుకోవాలి. ఎప్పుడైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇది హెరిడిటరీ, అంటే మన జీన్ లైన్ ని పట్టుకుని ఉంటుందండి. సో జీన్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయంటే కంట్రోల్ చేయగలుగుతాము. దాన్ని ప్రీడిస్పోజింగ్, ఎక్స్పోజింగ్ అంటారు. అంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం, ఆహారంలో ప్రాబ్లమ్స్ ఏంటనేది చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ, ఆ ఫ్యాక్టర్స్ మల్టిప్లై అయ్యే కొద్దీ ప్రాబ్లం అనేది మళ్ళా రివర్స్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వటం, మెయింటైన్ చేయటం రెండు కూడాను చాలా హార్డ్ గా ఉంటాయి. బట్ ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కొంచెం దాని గురించి శ్రద్ధ వహిస్తే ఈజీగా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. అంటే సార్ అదే ఆయిల్స్ అప్లై చేయమంటున్నారు. అది ప్రతిరోజు యూజ్ చేయాలా సార్? ఆయిల్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడాను జనరల్ అవగాహన కోసం మనకి చెప్పబడినటువంటివండి. ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రీట్మెంట్ ఇది కాదు. ఓకే. అదే సార్ ఇప్పుడు కొన్ని నేను తినకూడదు చెప్పినవన్నీ అన్నారు కదా కూడాను హోమ్ మినిమల్. రెమెడీ. ఇంట్లో మనం ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదు, మినిమం గా మనకి నాలెడ్జ్. ఇప్పుడు కొనుక్కోలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి సలహా ఇవ్వాలి. కొంచెం కొన్నాళ్ళు ఇది వాడు, కొంచెం వరకు నీకు కొంచెం ఉపశాంతి ఇస్తుందని మీరు సలహా ఇవ్వటం కోసం పనికొస్తాయి. అదే సార్ ఒకవేళ అదే మెడిసిన్స్ అన్నారు కదా అప్పుడు అది మెడిసిన్స్ కూడా ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది సార్? మెడిసిన్ మినిమం 3 to 6 months వ్యవధిలో రిజల్ట్ ఇవ్వగలుగుతాయండి. ఒక 10 ఓకే. రోజుల్లో 5 రోజుల్లో మనకి ఎటువంటి రిజల్ట్స్ రావు. దీర్ఘకాలిక చర్మ వ్యాధి కింద వస్తుంది ఇది. 3 to 6 months టైం పడుతుంది. బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఫోటోలు తీసుకుంటూ ఉంటే మీకు ప్రోగ్రెస్ అనేది మంత్లీ బేసిస్ లో మీకు చాలా బాగా కనబడుతుంది. బీపీ షుగర్ ఉన్నప్పుడు అవి మళ్ళీ మందులు ఏమన్నా మారుతాయా సార్? బీపీ షుగర్ ఇటువంటివి ముందుగా చెప్తే గనక వాటిని బేస్ చేసుకుని ఇచ్చేటువంటి మందుల్లో కొన్ని అడిషనల్ గా మందులు ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే. అంటే మామూలుగా బీపీకి, షుగర్‌కి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు గదా! అప్పుడు ఇవి గూడా ఆల్రెడీ యూజ్ వాళ్ళు వాడే చేయొచ్చా సార్? మందులు ఉంటాయి. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి సైకలాజికల్ స్ట్రెస్, వాటి లెవెల్స్ ని బేస్ చేసుకుని ఈ మందులు వాడేటప్పుడు వాటిలో ఎటువంటివి ఇవ్వాలి, గీ బేస్ తో ఉండేవి ఇవ్వాలా, ఆయిల్ బేస్ తో ఉండేవి ఇవ్వాలా, పౌడర్స్ ఇవ్వాలా, టాబ్లెట్స్ ఇవ్వాలా, మనం ఎటువంటివి ఇవ్వాలి అనేది డిపెండింగ్ అపాన్ పేషెంట్ వేరీ అవుతుందండి. ఇంకొకటి సార్ సాల్టీ వాటర్ అన్నారు కదా! అది తాగకూడదు అని. బట్ ఇంట్లో అది సాల్టీ వాటరే ఉంది సార్. సో, దానివల్ల గూడా ప్రాబ్లమ్ అంటారా? ఖచ్చితంగా అండి. సాల్ట్ ఎక్కువగా మనం మజ్జిగలో కానీ, లెమన్ జ్యూస్ లో కానీ వేసుకుని తాగటం అనేది ఇది ఎక్కువ చేస్తుంది సోరియాసిస్ ని. రెండోది హ్మ్. సాల్ట్ ఎయిర్ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇది ఎక్కువ అవుతుంది. ఓపెన్ సీక్రెట్ ఇది. రెండోది మన ఇంటి దగ్గర కూడా బోర్ పంప్ వాటర్ వాడుతూ ఉంటారు. అది సాల్టీగా ఉన్నా కూడా ఈ సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుందండి. ఓకే. సార్ ఇది విరేచన కర్మ అవి చెప్పారు గదా సార్! అది ఎ ఎ ఎట్లా యూజ్ చేయాలి సార్? అంటే వీక్లీ దీన్ని వన్సా? మంత్లీ ప్రధానంగా మనం పంచకర్మ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లో ఏం చేస్తామంటే, ముందుగా ఘృతపానం అని చెప్పి ఒకటి, ఆ మనిషి యొక్క బీపీ షుగర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక ఘృతాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎక్కువ మోతాదులో తాగిస్తామండి. మామూలుగా మనం రెగ్యులర్ కన్సంప్షన్ లో ఒక చెంచా తీసుకోమని చెప్తాం. అంటే ఒక 5 ml 10 ml తీసుకోమంటాం. వేరాజ్ ఇక్కడ ఘృతపానంలో ఏంటంటే లాస్ట్ రోజు వచ్చేసరికి సుమారుగా వాళ్ళు 70 to 100 ml ఒకే రోజు ఒకేసారి తీసుకుంటారు. ఏమవ్వదు మళ్ళీ. సో అలాగా ప్రికాషనరీగా డైట్, మృతపానం ఇవన్నీ చేయించిన తర్వాత ఆ మరుసటి రోజు మనం వమన కర్మ, విరేచన కర్మ అని ఫిక్స్ చేసి దాన్ని చేయించడం జరుగుతుంది. సో ఇలాగా మీరు పంచకర్మ యూనిట్ ఉన్నటువంటిది లేదంటే డాక్టర్ సలహా మేరకు వెళ్ళాలి ముందుకి, సొంతగా చేసుకోకూడదు. అందుకని మీకు ఏం చెప్తున్నా అంటే రెగ్యులర్ బేసిస్ లో నెయ్యి అలాంటివి వాడండి. ఈ తిప్పతీగ లేదంటే మంజిష్ట వీటికి సంబంధించిన హెర్బల్ టీస్ లాంటివి తాగుతూ ఉండండి. తర్వాత విరేచన కర్మకి ఈజీగా ఉండేది ఏంటంటే ఆముదం. ఆముదాన్ని మనం ఒక 4 స్పూన్స్ వీక్లీ బేసిస్ లో కూడా వాడుకోవచ్చు. ఓకే. దాంతో విరేచన కర్మ ఆహ్, చేసే కొద్దీ బెనిఫిట్ ఉంటుంది. అదే సార్ అది వీక్లీ వన్స్ అట్లా చేసుకోవాలా? వీక్లీ మంత్లీ వన్స్ వన్స్ అండి. అట్లా? వీక్లీ వన్స్. వీక్లీ. వాళ్ళు ఖాళీగా ఓహ్! ఉండేటప్పుడు కాస్త లీజర్ గా ఉండి బాత్రూమ్ ఖాళీగా ఉండేట్టు చూసుకోవాలి. హరీబరీ డేస్ లో అంటే ఒకటే బాత్రూమ్ 2 బాత్రూమ్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫాస్ట్ గా మోషన్స్ అవుతూ ఉంటాయి. అది
సార్ అది చేసేటప్పుడు మామూలుగా ఫుడ్ ఏమన్నా ఎట్లా తీసుకోవాలి సార్? డైట్ ఫుడ్. కంపల్సరీ రెస్ట్రిక్షన్ మోడ్ లో వెళ్తుందండి. వమన కర్మ ఓకే. విరేచన కర్మ చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడాను నార్మల్ డైట్ అనేది వర్జితమైంది. దానిలో పులగం లాంటిది వండుకోవాలి. అంటే పెసలు, రైస్, జీలకర్ర వీటితో వండినటువంటి మన కట్టె పొంగల్ లాంటి బేస్ తో ఉన్నటువంటి దాన్ని జారుగా ఉమ్, లిక్విడ్ గా తీసుకోవాలి. అది కూడా మజ్జిగ, కేవలం మజ్జిగ మాత్రమే అలౌడ్. ఎటువంటి కూరలు కానీ లేదంటే పప్పు కానీ ఇట్లాంటివి ఏవి అలౌడ్ కాదు. కేవలం ఈ మిశ్రమము మజ్జిగ ఈ రెండు మాత్రం అలౌడ్. వాటితో ఉమ్, తీసుకున్నాక దాని రెమినెన్స్ ఇంకేదన్నా ఉంటే నైట్ లోపు మళ్ళీ నార్మల్ గా మోషన్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఉమ్. పదార్థాలని అలౌ చేయమండి. తర్వాత ఈవినింగ్ టైం నుంచి వచ్చేసి ఇదే గ్రూయల్ని తీసుకుంటూ కొంత ఫ్రూట్స్ సంబంధించినటువంటి సలాడ్ కానీ స్వీట్స్ మనకి దీన్ని కానీ జ్యూసెస్ కానీ అట్లాంటివి తీసుకునేదానికి మనం అలౌ చేస్తాం. వితౌట్ ఐస్, అది వితౌట్ షుగర్. సార్ ఏదన్నా జ్యూసెస్ అదే ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ అవాయిడ్ చేయాల్సినవి తీసుకోవాల్సినవి ఏమన్నా చెప్పగలరా సార్? పుల్లటివి ఎక్కువగా తీసుకోకూడదండి. రెండోది ఓకే. కఫాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటివి, సపోజ్ బాగా చక్కెర కేళీలు, బనానాలు ఇట్లాంటివి మిల్క్ షేక్స్ లాగా చేసి తాగడం ఇట్లాంటివి ఏవి చేయకూడదండి. నార్మల్ గా బనానా ఎప్పుడైనా ఒకటి తీసుకోవచ్చా సార్? నార్మల్ బనానా ఈటింగ్ అనేది పెద్ద ఇబ్బంది కలిగించదండి. సార్ ఇంకొకటి దినుసుల దగ్గర మీరు మినుములు తినకూడదు అన్నారు, పెసలు తినొచ్చు అన్నారు. అది గ్రీనా ఎల్లోనా అట్లేమన్నా ఉంటాయా సార్? పెసలకి పైన ఉండే పొట్టు గ్రీన్ కలర్ లో ఉంటుందండి, లోపల ఉండే పప్పు ఎల్లో కలర్ లో ఉంటుంది. ఓకే, అది ఏదైనా తినొచ్చు అంటారా సార్? పెసలు అది అనేటువంటిది మంచి. ఏదైనా ఒకటే ఒకటే జాతి, అది తినొచ్చండి, ఇబ్బంది లేదు. సార్ కందిపప్పు కూడా ఏమన్నా అవాయిడ్ చేయాలా సార్? కందిపప్పు మితం మీరి తినకూడదండి. కొంచెం తక్కువగా అంటే తీసుకుంటూ ఉండాలి. కంపారిటివ్ గా అంటే పప్పుల్లో పెసరపప్పు అనేది అనే మనం నార్మల్ గా తీసుకునేదానికి వాడుకోవాలి. ఇక ఓకే. మిగిలినవన్నీ కూడాను మినపప్పు అయితే వర్జనీయ అంటే వదిలేసిన వాటిలోకి వెళ్ళిపోయింది. కందిపప్పు అనే ఓకే. దాన్ని మితంగా తీసుకోవాలి, ఎక్కువగా అంటే తినకూడదు. రోజు అంటే రోజు రోజులో సాంబార్ అలా తిని. తీసుకోవాలనుకోండి, సపోజ్ ఒకసారి ఉదయం పూట తినేసి వదిలేయాలి, సాయంత్రం పూట కూడా వేసుకోకూడదు దాన్ని. ఓకే, రోజు సాంబార్ అలా అయితే తీసుకోకూడదు అంటారు అట్లా అయితే? అసలు శనగపప్పు అనేది వద్దన్నాం కదండి. అదే సార్ కందులు కూడా, కందిపప్పు. కందులు కూడా, కందులు కూడా అండి. సార్ శనగపప్పు అంటే మీరు శనగలు శనగపప్పు అదే అంటే తినే. మనకి శనగలు, బెంగాలీ శనగలు అవన్నీ ఉంటాయి కదండి. ఓకే. ఆ, పూర్ణాలు, అదే బూరెలు, సార్. తర్వాత మనకి ఇవి వేస్తారు, ఆ బొబ్బట్లు వేస్తారు కదా, ఆ శనగలండి. అవును, ఆ శనగలు. బట్ పెద్దవి బుడ్డ శనగలు అంటారు కదా సార్, అవి మామూలుగా గ్రెయిన్స్ అవి తినచ్చా? ఏదైనా దేశవాళీ అయినా కాబూలి అయినా శనగలు శనగలేనండి. ఓకే, అవి కూడా అవాయిడ్ చేయాలా శనగలు సార్? బాగా ఆమ్లత్వాన్ని పెంచుతాయండి, అంటే పిత్తాన్ని బాగా రైస్ చేస్తాయి. అందుకే మనం ఏం చేస్తాము, దెబ్బలు తగిలినప్పుడు లేదంటే సర్జరీస్ చేసినప్పుడు శనగపిండి పెట్టకండి, చీము పడుతుందని చెప్తాం. అవును సార్. యా, అలాగే ఓకే. సోరియాసిస్ ఉందనుకోండి, ఇంకా అవుతుంది కాబట్టి శనగపిండిని మనం వాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. మురళీ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నాది కుడి చెయ్యి బొటన వేలు కింద బ్లాక్ స్కార్ లాగా వచ్చింది సార్. ఒక 1.5 ఇయర్స్ నుంచి ఉంది అలాగా. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? అది ఒక 1.5 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఓ, ఓకే. ఒకసారి నాకు అది నాకు పర్సనల్ గా మీరు ఫోటో తీసి వాట్సాప్ చేయండి. దీనిలో వీడియోలో అంత కనపడదు నీట్ గా, ఓకే ఓకే క్లారిటీగా సార్. మనకి కలర్ అది కనపడేట్టు ఫోటో తీసి వాట్సాప్ చేయండి, చూసి చెప్తానండి. ఓకే సార్. అంటే ఎలాంటి పెయిన్ అంటే ఏం లేదు, జస్ట్ క్లాస్ నో వినేటప్పుడు చూస్తే. అసలు అది ఇంకెక్కడన్నా ఎన్ని నెయిల్స్ లో ఉందా లేదా ప్రెజెంటేషన్, అది ఒకసారి చూసుకోండి. ఓకే చూసుకుని నాకు అది క్లియర్ గా ఫోటో పెట్టండి, నేను చూసి చెప్తానండి. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, సుధాకర్ చెప్పండి. యాక్చువల్ గా నేను క్లాస్ పూర్తిగా వినలేకపోయాను, కొంచెం అత్తయ్య గారు ఉంటాం అనేసి. ఓకే, కొంతవరకు వీడియో. అవగాహన వచ్చింది, కానీ మా అమ్మాయికి యూరోప్ లో ఉంటారు కదా, తను సైకిల్ మించి పడిపోయింది. అదర్వైజ్ మాకు హెరిడిటరీగా సోరియాసిస్ అంటూ లేదు. ఓకే. సైకిల్ మీద పడిపోయి తనతో పాటు కుర్రాడు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి పడిపోయేసరికి కంగారు పడింది. మీరు ఇందాక ఓ, చెప్పారు కదా సైకోసోమాటిక్ అని. అవునండి, ఆ, అవునండి. అప్పుడు వెంటనే ట్రిగ్గర్ అయింది, 2 అరచేతుల్లోనూ తనకి సోరియాసిస్ ట్రిగ్గర్ అయింది. అదండి. పాపం చాలా కష్టపడింది అక్కడ. తర్వాత ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ అదే హోమియోపతి ఏదో వాడింది, టెంపరీగా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఏడు మళ్ళీ మొదలవుతోందమ్మా అంది.
సీజన్ అంటే మారే కొద్దీ ఆ, వస్తుందండి. అంటే ఇప్పుడు ఇది సైకోసోమాటిక్ అయినా ఇది ఒకసారి వచ్చిందంటే వచ్చినట్టేనా, అంటే ఇంకా ఇలా తగ్గదంటారా? మనకి ట్రిగరింగ్ పాయింట్ అనేది వేరండి, రిపిటేషన్ అనేది వేరు. మళ్ళా వేరే రిపీట్ ఆహా. అవడానికి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓ డైట్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అలాగా. ఓకే ఓకే. మందులు ఆయుర్వేదం తీసుకుంటే తగ్గుతాయంటారా? అంటే తను రిలీఫ్ అనేది అదే బాగుందండి. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్. ఓకే ఓకే. నేను చెప్తాను, అంటే వాళ్ళ అబ్బాయికి మీరు మందులు ఇచ్చారు కదా, అవును, చెప్తాను నేను తనకి, మీతో మాట్లాడమని చెప్తాను. షూర్ అండి, షూర్ అండి. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్ అండి. ఓకేనండి, ఈరోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి